మనిషికి రోజుకు ఖచ్చితంగా 6-8 గంటల నిద్ర కావాలి. ఈ మాత్రం నిద్ర లేకపోతే ఆరోగ్యం చెడిపోక తప్పదు. ఈ విషయాన్ని ఎన్నో పరిశోధనలు, సైంటిస్టులు, వైద్యులు ధృవీకరించారు. కానీ జపాన్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడట. 12 ఏళ్లుగా అతడిది ఇదే తంతు. నమ్మశక్యంగా లేని ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత తక్కువ సమయం నిద్రపోతున్నా తాను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, పనిలో ఉత్పాదకత కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు. తన జీవితకాలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఇలా తక్కువ సమయం నిద్రపోతున్నట్టు 40 ఏళ్ల డాయిసుకి హోరీ చెప్పాడు. హోరీది జపాన్లోని హ్యూగో ప్రీఫెక్చర్. ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై మక్కువ. అతడికి గంటల కొద్దీ నిద్రపోవడం అనేది నచ్చేది కాదు. దీంతో తక్కువ నిద్రతో కూడా నెట్టుకు రాగలిగేలా తనకు తాను శిక్షణ ఇచ్చుకున్నట్టు హోరీ చెప్పుకొచ్చాడు. తినే ముందు లేదా తిన్న తర్వాత స్పోర్ట్స్ డ్రింక్ లేదా కాఫీ తాగితే నిద్రమత్తు అస్సలు ఉండదని అతడు అంటున్నాడు. గంటల కొద్దీ నిద్ర కంటే కొద్దిసేపైనా నాణ్యమైన నిద్ర తీస్తే ఆరోగ్యానికి అసలైన మేలు కలుగుతుందని వివరిస్తున్నాడు. దీనివల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని అన్నాడు. జీవితంలో లక్ష్యంపైనే దృష్టి పెట్టాలనుకునేవారు ఈ విధానంతో ఎక్కువ లాభపడతారని హోరీ అంటున్నాడు. ఎక్కువసేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రే ఉపయోగకరం. ఉదాహరణకు డాక్టర్లు, ఫైర్ ఫైటర్లు తక్కువసేపు నిద్రపోయినా వారి పని ఉత్పాదకత మాత్రం ఉత్కృష్ట రీతిలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. హోరీ చెబుతున్న విషయాల్లో నిజనిజాలు ఓ జపాన్ రియాలిటీ టీవీ షోలో తేలాయి. ఈ షోలో పాల్గొన్న హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు. కానీ సుదీర్ఘ నిద్ర తీసిన వ్యక్తిలో ఎంతో ఉత్సాహంగా తన పని ప్రారంభించాడు. జిమ్కు కూడా వెళ్లాడని షో నిర్వాహకులు పేర్కొన్నారు. తన విధానాన్ని జనాలకు నేర్పించేందుకు డాయిసుకి జపాన్ షార్ట్ స్లీపర్ ట్రైనింగ్ అసోసియేషన్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా అతడు తక్కువ నిద్రకు ఎలా అలవాటు పడాలో నేర్పిస్తున్నాడు. అయితే ఇలాంటి విధానాన్ని సాధారణ ప్రజలు అవలంబించటం కష్టమని నిపుణులు చెబుతున్నారు.